తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దాదాపు 2 నెలల పాటు సాగిన లోక్సభ ఎన్నికల సంగ్రామంలో విజేతలు ఎవరో పరాజితులు ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితము నేడే వెల్లడి కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా మధ్యాహ్నానికి ఫలితాల ట్రెండ్స్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఫలితం రానున్నదనే దానిపై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్లో ప్రజల తీర్పేమిటో స్పష్టం కానుంది. ఈ మేరకు ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. అన్ని లోక్సభ నియోజకవర్గ కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లు నెలకొల్పింది. ఓటర్ల సంఖ్య, ఈవీఎం యూనిట్ల ఆధారంగా హైదరాబాద్లోని 7 చోట్ల లెక్కింపు జరగనుంది. సికింద్రాబాద్ కు సంబంధించి 6 చోట్ల, ఆదిలాబాద్, మల్కాజ్గిరికి 3 చోట్ల, మెదక్, పెద్దపల్లి నియోజకవర్గాలకు 2 చోట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, చేవెళ్ల, జహీరాబాద్, కరీంనగర్లకు ఒక్కో చోట కౌంటింగ్ జరగనుంది. ఇక మల్కాజ్గిరి నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ లో ఉన్నారు, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. విశాల్, ఏంటి మల్కాజ్గిరిలో మరి కాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారో, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ? రైట్ శ్రీదేవి, ప్రజా తీర్పుకు సమయం ఆసన్నం అయింది. మరి కాసేపట్లోనే లోక్సభ ఎన్నికల ఫలితాలు బయటకు రానున్నాయి. ప్రస్తుతం మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోని కంటోన్మెంట్కి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం నేనున్న ఈ కౌంటింగ్ హాల్లోనే మరి కాసేపట్లో బయటకు రానున్నాయి. ముఖ్యంగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో దాదాపు దేశంలోనే అత్యధిక ఓటర్లతోటి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంది. మొత్తం 37,20,000 మంది ఓటర్లుంటే 50% మంది ఈసారి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఓట్లేశారు. అంటే గతంతో పోల్చుకుంటే, అంటే 2019తో పోల్చుకుంటే కేవలం 1% మాత్రమే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ అనేది మల్కాజ్గిరిలో పెరిగింది. అంటే 50% మంది మాత్రమే ఓట్లు వేశారు. అంటే 16 లక్షల మంది వరకే మనకి ఓట్లు పోలాయని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇక మల్కాజ్గిరి బరిలో బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. మరోవైపు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే అందులో కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి. ఆ కంటోన్మెంట్కి సంబంధించి కూడా అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరిగింది. అంటే గతంలో ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల ఇక్కడ మళ్ళీ అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతుంది. అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో కూడా అటు కాంగ్రెస్ నుంచి అదే శ్రీ గణేష్ నిలవడం, అదేవిధంగా బీజేపీ నుంచి వంశా తిలక్, బీఆర్ఎస్ నుంచి సాయన్న, మాజీ దివంగత సాయన్న కూతురు లాస్య నివేదిత ఇక్కడి నుంచి బరిలో నిలబడ్డారు. ఇక ముందుగా 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపబడతాయి. అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2,80,000 ఓట్ల పైగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. సో వాటి కేవలం అరగంటలోనే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాలు అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇక 8:30 నుంచి అసలైన ఈవీఎంలలో నిక్షిప్తమైన ఈ పోలింగ్ ఓటర్లు ఇచ్చిన తీర్పు అనేది బయటకు వస్తుంది. ప్రతి రౌండ్కి 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం సంబంధించి మొత్తం 21 రౌండ్లు జరిగితే గానీ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం ఓటర్లు ఎటువైపు ఉన్నారనేది మనకి తెలుస్తుంది. ఈ 21 రౌండ్లు పూర్తయ్యేసరికి కూడా దాదాపు 4 గంటల సమయం పట్టే ఉంది. కానీ మధ్యాహ్నం వరకే ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారనేది కూడా మనకి 12-1 గంటల వరకు పూర్తిగా మనకి అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గతంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇది ఒక సెంటిమెంట్ గా కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే సీఎం ఇచ్చిన లోక్సభ ప్రజలు ఈసారి ఎవరిని ఇస్తారా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం మనకి ఎగ్జిట్ పోల్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకే ఎక్కువ అనుకూలంగా వచ్చింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అవుతాయి అనేది కూడా మనకి మరి కాసేపట్లో తేలిపోతాయి. దాదాపు బీజేపీకి రాష్ట్రంలో 8 నుంచి 10 సీట్లు వస్తాయని కూడా ఆల్మోస్ట్ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మనకి చెప్పాయి. ఆ 8 నుంచి 10 సీట్లలో ఒకటి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంగా ఉంది. అంటే ఈటెల రాజేందర్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపారు అన్నట్టు కూడా మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చూడడం, లేదా కేంద్రంలో ఉన్న మోడీ హవా కొనసాగడం, లేదా రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్కి ఓటేస్తారా అనేది కూడా మనకి మరి కాసేపట్లోనే తేలనుంది. ఇక ఒక్కో రౌండ్కి 15 నుంచి 20 నిమిషాల పైగా సమయం పడుతుంది. ముఖ్యంగా
ఇక్కడ కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరిని అంటే ఈసీఐ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి పార్టీల వారిగా ఏజెంట్లకి గుర్తింపు పాసులు ఎవరైతే ఉంటాయో వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. ఎందుకంటే ఇతరులు ఎవరైనా బయటికి జరిగిన తర్వాత ఫలితాలు వెలువడే సమయంలో ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉండడం నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఈ కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. ఇక గతంలో అంటే 2023లో మనకి అసెంబ్లీ ఎన్నికలు జరగడం, ఆ తర్వాత కౌంటింగ్ ఫలితాలు ఎక్కడ కూడా రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు అయితే జరగలేదు. ప్రశాంతమైన వాతావరణంలోనే మనకి పోలింగ్ జరిగింది, తర్వాత కౌంటింగ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఈసారి కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకునేందుకు అటు పోలీసులు, ఈ ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంటు అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఇక మల్కాజ్గిరి ఓటర్లు ఎటువైపు ఉన్నారనేది కూడా మనకి మరి కాసేపట్లోనే తేలనుంది శ్రీదేవి. మొత్తానికైతే పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు ప్రజెంట్ లెక్కిస్తారు. ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను బయటికి అన్ని వస్తాయి. అయితే ఏ నియోజకవర్గానికి 14 టేబుల్ని ఏర్పాటు చేస్తారు. ఆ 14 టేబుల్ ఏర్పాటు చేసిన తర్వాత 14 టేబుల్ ఏర్పాటు చేసిన తర్వాత రౌండ్ల వారీగా ఈ ఓట్లను లెక్కింపడం జరుగుతుంది. మనకి హైదరాబాద్ నియోజకవర్గం సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ నియోజకవర్గాలు అయితే మనకి 3 నుంచి 4 గంటల వరకు కూడా పూర్తిగా. బట్ ఎందుకో విశాల్ సికింద్రాబాద్ ఫస్ట్ అండ్ హైదరాబాద్ లాస్ట్ అని ఎందుకు అంటున్నారు విశాల్? ఎందుకు హైదరాబాద్ ని లాస్ట్ లో ఎందుకు పెట్టారు కౌంటింగ్ ప్రక్రియలో? అండ్ 14 టేబుళ్లలో మొత్తం ఎన్ని రౌండ్ల ప్రక్రియ పూర్తి కానుంది? ఎప్పుడు ఫలితాలు వెల్లడి కానున్నాయి? రైట్, ముఖ్యంగా ప్రతి నియోజకవర్గం కూడా 14 టేబుల్ చొప్పున ఈ కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఆ 14 టేబుల్లోనే రౌండ్ల వారీగా మనకి ఫలితాలు అనేవి వెలువడతాయి. ఆ 14 టేబుల్ల మీదే బూత్ల వారీగా ఈవీఎంలన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో అక్కడ పెడతారు. వాటిని ఒకవైపు ఎలక్షన్ కమిషన్ సిబ్బంది, ఏఆర్ఓ, రిటర్నింగ్ ఆఫీసర్, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్, ఇలా ప్రతి ఒక్కరు కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అదేవిధంగా పార్టీ ఏజెంట్లు కూడా వారు దూరం నుంచి చూసే అవకాశం కూడా వాళ్ళకి ఉంటుంది. 14 టేబుల్ల దగ్గర రౌండ్ల వారీగా అవుతారు. అయితే మల్కాజ్గిరికి సంబంధించి 21 రౌండ్లు ఉన్నాయి. సికింద్రాబాద్కి 20 రౌండ్లు ఉన్నాయి. కొన్ని హైదరాబాద్లో యాకుత్పుర లాంటి నియోజకవర్గాలకి 24 రౌండ్లు ఉన్నాయి. అంటే ఎక్కువ అక్కడ పోలింగ్ బూతులు ఎక్కువ ఉండడము, తర్వాత కౌంటింగ్ హాల్ ఒక దగ్గరనే ఉండడం వల్ల కూడా ఈ రౌండ్స్ అనేటివి మనకి డిసైడ్ చేయబడతాయి. అంటే పోలింగ్ బూత్లు కనుక ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఈ రౌండ్స్ అనేటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకి హైదరాబాద్ లాస్ట్ వస్తుంది. ఆ తర్వాత మల్కాజ్గిరి ఇవన్నీ కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు మనకి వచ్చే అవకాశం ఉంటుంది శ్రీదేవి. అయితే ప్రతి కౌంటింగ్ కేంద్రం నుండి అటు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి వార్ రూమ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా అక్కడి నుంచి డైరెక్ట్గా తెలంగాణలో ఉన్న ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని అక్కడి నుంచే దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు అధికారులందరూ కూడా. ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ తోటి, పోలీస్ కంట్రోల్ రూమ్ తోటి సమన్వయంతో ఈ ఏర్పాట్లు అనేవి పర్యవేక్షిస్తారు. అయితే మొదటిగా కొన్ని రౌండ్లలో ఒక పార్టీకి అనుకూలంగా వచ్చినప్పటికీ తర్వాత రౌండ్ల వారీగా కూడా ఫలితాలు అనేవి తారుమారయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పూర్తి వరకు కూడా పూర్తిగా మొత్తం ఫలితాలు రౌండ్లన్నీ పూర్తయ్యేంత వరకు కూడా అభ్యర్థులు, అదేవిధంగా ఏజెంట్లు అందరూ కూడా కౌంటింగ్ కేంద్రాల్లోనే ఉంటారు. ముఖ్యంగా ఆ రౌండ్లలో ఏదైనా తేడాలు ఉన్నాయని అభ్యర్థులు ఎవరైనా గందరగోళం ఏదైనా సృష్టించినప్పుడు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక 5 పోలింగ్ బూత్ల 5 ఈవీఎంలను 5 వీవీప్యాడ్లను పోల్చి చూస్తారు. అక్కడ వాటిని ఖచ్చితత్వంతో మళ్ళీ ఏజెంట్లకు కూడా వాళ్ళు వాటిని వివరిస్తారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పద్ధతి కొనసాగుతుంది శ్రీదేవి. మొత్తానికి ఇక మరి కొన్ని క్షణాల్లోనే ఈ పోస్టల్ బ్యాలెట్ బయటికి రానున్నాయి శ్రీదేవి. విశాల్, సామాజిక రాజకీయ చైతన్యానికి చిరునామాగా అయిన మల్కాజ్గిరిలో దాదాపు 37,28,000 మంది అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. అండ్ పోలింగ్ సమయం నుంచి కూడా మల్కాజ్గిరి అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు. అండ్ అక్కడ త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో సో ఇప్పుడు కూడా మల్కాజ్గిరి అంటేనే చాలా ఫుల్ ఫోకస్ పెట్టారు. సో ప్రజల అభిప్రాయం కానీ, పార్టీల అభిప్రాయం కానీ, రాజకీయ నేతల అభిప్రాయం కానీ ఎలా ఉంది అక్కడ? రైట్, తప్పకుండా 2009 నుంచి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంగా మనకి లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడింది.
మొత్తానికి దేశంలోనే అత్యధిక లోక్సభ నియోజకవర్గం ఉన్న నియోజకవర్గంగా మల్కాజ్గిరి ఒక ప్రత్యేకత చాటుకుంది. అయితే ఈ 37 లక్షల మంది ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోదగ్గడానికే ఉంది తప్ప ఓటర్లు చైతన్యవంతంగా ఓటేయడానికి మాత్రం పోలింగ్ డే రోజు రాలేదు. కేవలం 50% మాత్రమే ఓట్లు పోలే, అంటే సగం వరకే మనకి ఓట్లు పోలే, అంటే 15 నుంచి 16 లక్షల వరకు మాత్రమే 16 లక్షల పైగా మాత్రమే ఓట్లు మనకి ఇక్కడ పోలైనట్టు కూడా మనకు తెలుస్తోంది. అంటే ఎక్కువ పోలింగ్ శాతం ఎక్కువ ఉంటే మనకి అక్కడ ప్రజలు చైతన్యంగా ఉన్నారనేది అర్థం అవడానికి ఎక్కువ ఓపు ఉంది. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఇక మల్కాజ్గిరిలో ఎవరు గతంలో 2019లో ఇక్కడ ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యాడు. అంటే దీని ఒక సెంటిమెంట్గా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈటెల రాజేందర్ సైతం బీజేపీ అభ్యర్థి నుంచి ఈటెల రాజేందర్ సైతం ఒకవేళ గెలిస్తే క్యాబినెట్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందని కూడా ఈటెల వర్గాలు బీజేపీ వర్గాలు కూడా ఒకవైపు వాళ్ళు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. అటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఆ తర్వాత తను మాటలలోనూ తను ప్రజలకు దగ్గర అవడంలోనూ ఈటెల దాదాపు సక్సెస్ అయ్యాడు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో ఒక గట్టి అభ్యర్థి లేకపోవడం అనేది మనకి అది వాళ్ళకు ఒక మైనస్ పాయింట్ చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా అసలు ఒక ఖాతా కూడా కాంగ్రెస్ పార్టీ తెరవలేదు. అదే ఒక మైనస్ పాయింట్గా మనకి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఎందుకంటే లోకల్గా హైదరాబాద్లో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరు కూడా ఆ స్థాయిలో ప్రజల్లోకి చేరువవ్వలేదు. అది పెద్ద మైనస్గా మన కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే పట్నం సునీత మహేందర్ రెడ్డి ఆకస్మికంగా చివరి దశలో తనని అభ్యర్థిగా ప్రకటించారు. అయినప్పటికీ తన వంతుగా తను ప్రచారం చేసినప్పటికీ ప్రజలు మహిళా అభ్యర్థిని ఆదరిస్తారా అనేది కూడా మనం ఆ వర్షంలో కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే మనకి అభివృద్ధి జరుగుతుందని ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంటుంది. అలా ఆలోచిస్తే కనుక పట్నం సునీత మహేందర్ రెడ్డికి కొంత ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దేశంలో కొనసాగుతున్న మోడీ హవా, అదేవిధంగా ఈటెల రాజేందర్కు ఉన్న ప్రత్యేక చరిష్మా, వీటన్నిటి తీసుకొని బీజేపీకి వైపే ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపారనేది కూడా మనకి ఎగ్జిట్ పోల్స్లో వ్యక్తమైంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పాలించింది. కేసీఆర్ తనకంటూ ఒక చరిష్మాని నిరూపించుకున్నాడు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సమయానికి కేసీఆర్ చరిష్మా మొత్తం డౌన్ అయిపోయింది. దీంతో అభ్యర్థిని వెతుక్కునే పడిలో కూడా పడాల్సిన పరిస్థితి బీఆర్ఎస్కి ఏర్పడింది. చివరి క్షణంలో అసలు ఏమాత్రం అంటే ఒక తెలియని అభ్యర్థిని రాగిణి లక్ష్మారెడ్డి అనే ఒక అభ్యర్థిని తను కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి టికెట్ రాకపోతే తను బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అతనికి మల్కాజ్గిరి లోక్సభ టికెట్ని బీఆర్ఎస్ కట్టబెట్టింది. అయితే ఆ స్థాయిలో ప్రచారాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకి కనిపించలేదు. అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ స్వయంగా మల్కాజ్గిరిలో ఎక్కువగా తిరిగింది ఎక్కడా కూడా మనకి కనిపించలేదు. సో ఇది కూడా ఒక బీఆర్ఎస్కి మైనస్ పాయింట్గా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అసలుకి రాష్ట్రంలో ఒక్క సీట్ అయినా గెలుస్తుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి నియోజకవర్గంలో కూడా అటు బీజేపీకి కాంగ్రెస్ మధ్యనే ఒక హోరాహోరీగా పోటీ కొనసాగే అవకాశం ఉందని మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ ఎగ్జిట్ పోల్స్లో కూడా బీజేపీకి ఒక సీట్ వస్తుందని కూడా మనకి ఎక్కడ కూడా చెప్పిన దాఖలా లేవు. ఒకవేళ వస్తే మెదక్ లాంటి సీటు వస్తుందనే ఒక ఆశాభావంతో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు మల్కాజ్గిరిలో 22 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ఎవరు కూడా ఆ స్థాయిలో వాళ్ళని ప్రచారం చేసుకోలేకపోయారు, ప్రజల వద్దకు చేరుకోలేకపోయారు. ఇక ప్రధానంగా పోటీ అటు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే మల్కాజ్గిరిలో ఉండే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్, థ్యాంక్ యూ విశాల్.